విజయవాడ వాసులు న్యూ ఇయర్కి ఎలా వెల్కమ్ చెప్పారు మా ప్రతినిధి ప్రసాద్ మరిన్ని వివరాలు లైవ్లో అందిస్తారు. ప్రసాద్. నరేష్, నూతన సంవత్సర ఉత్సవాల సందర్భంగా విజయవాడ వాసులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజయవాడలో బందర్ రోడ్లో ఉన్నాము. ఇక్కడ ప్రధానంగా ఈ రోడ్లపై జనాలు వచ్చేవారిని ఆపేందుకు ప్రత్యేకంగా బారిగేడ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ కుటుంబ సభ్యులతో పెద్ద ఎత్తున ఆ రోడ్లపైకి రావటం, అదేవిధంగా ర్యాలీలు చేస్తూ హడావుడి చేస్తున్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఈ సైరన్లు కూడా పెట్టి మొత్తం 14 చోట్ల ఈ విధంగా బారిగేడ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ 14 చోట్ల కూడా మొత్తం ఒకేసారి స్పీడ్గా వేగంగా రాకుండా ఈ వేగాన్ని నియంత్రించే విధంగా భారీగా ఇస్తున్న బందోబస్తు కూడా పెట్టి ఈ ప్రజలను ఆ రూట్ మళ్ళిస్తూ ఉన్నారు. నేరుగా ఒకే రూట్లో కాకుండా జిగ్జాగ్ అంటే ఒక రూట్లోంచి మరో రూట్లోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేసిన ఆ చర్యలు ఎటువంటి ప్రమాదాలకు తావు లేకుండా ఆ పోలీసులు పెట్టిన చర్యలపై ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఈరోజు కరెక్ట్గా 12 గంటల నుంచి కూడా మొత్తం విజయవాడలో ఉన్న దుర్గగుడి ఫ్లైఓవర్ కావచ్చు, అలాగే బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ కూడా పూర్తిగా ఆ వాహనాలు నిలిపివేసిన పరిస్థితి. అదేవిధంగా ఎక్కడా కూడా ఈ మద్యానికి సంబంధించి, ఎందుకంటే ముందు నుంచి కూడా హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. అతిగా మద్యం సేవించి కనుక ఎవరన్నా వాహనాలు నడిపితే వారిపై చర్యలు తీసుకుంటామని కూడా విజయవాడ సిపి రాజశేఖర బాబు చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఈ డ్రైవ్లు కూడా నిర్వహించారు. కుటుంబ సభ్యులతో వచ్చి ఆహ్లాదకరంగా గడిపి వెళ్ళాలి తప్ప చేదు అనుభవాలు ఎదురు కాకుండా చూసుకోవాలని కూడా చెప్పిన నేపథ్యంలో ప్రత్యేకంగా పోలీసు బృందాలు కూడా దీనికి సంబంధించి ప్రత్యేకంగా చర్యలు చేపట్టాయి. వచ్చే క్రితం విజయవాడ సిపి రాజశేఖర బాబు కూడా ఇక్కడ బందర్ రోడ్లో వ్యాస్ కాంప్లెక్స్ వద్ద ప్రత్యేక కేక్ కట్ చేసి ఆ సిబ్బందికి అలాగే ప్రజలకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ కొత్త సంవత్సరంలో సరికొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్తామని, నేరాల నియంత్రణకు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అయితే సైబర్ నేరాలకు సంబంధించి ప్రధానంగా ఈరోజు కూడా ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ఏపీకే ఫైల్స్ రావడం ద్వారా ఒక 2 వ్యక్తులు ఈ ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేసి సైబర్ మోసాలకు గురైనట్టు కూడా ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై ప్రత్యేకంగా దర్యాప్తు కూడా చేస్తున్నామని చెప్తున్నారు. ఇవాళ ఈ 2-3 రోజులు కూడా ఇదే విధంగా చాలామంది సైబర్ మోసగాళ్ళు, నేరగాళ్ళు ఇటువంటి ఏపీకే ఫైల్స్ పంపిస్తారు. అజ్ఞాత వ్యక్తులు పంపించే ఇటువంటి ఈ ఏపీకే ఫైల్స్ని ఎవరో ఓపెన్ చేయొద్దని కూడా పోలీసులు సూచిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఉత్సవాలను కూడా ఘనంగా జరుపుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని, ఈ 3 రోజులు కూడా ఇటువంటి మోసాలు బారి పడకుండా చూడాలని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. విజయవాడ అయితే ప్రస్తుతం ప్రశాంతంగా వాతావరణంలో ఉత్సవాలు అందరూ చేసుకుంటూ రోడ్లపై నుంచి ఇప్పుడిప్పుడే ఒకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఇళ్లకైతే బయలుదేరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇక ఇవి